నమస్తే అందరికీ. రామ్దేవ్ బాబా గారి యోగ సాధన మరియు యోగ చికిత్సా రహస్యంలో ఆహారం గురించి చూద్దాం. యథా ఖాద్యతేన్నం తథా సంపద్యతే మనః, యథా పీయతే వారి తథా నిగద్యతే వచః. ఆహారముచే వ్యక్తి యొక్క శరీరము నిర్మాణమగును. దాని ప్రభావము కేవలము శరీరము పైననే కాదు, మనస్సు పైనను పడుచుండును. ఎట్లా జలం త్రాగితే అట్లా అనే వాక్కు వ్యక్తమవుతుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిర్లబ్ధే సర్వగ్రంథీనాం విప్రమోక్షః ఛాందోగ్యోపనిషత్తు. ఆహార విషయంలో చరక మహర్షి గారి ఒక దృష్టాంతము అతి సుందరంగా కలదు. మహర్షి చెరకు ఒకసారి తన శిష్యులతో కోరుక్ 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 రోగిగాని వాడెవడు అనగా ఎవడు ఆరోగ్యవంతుడయ్యుండును అని 3 మార్లు అడిగినాడు. మహర్షి వరిల బుద్ధిశాలి శిష్యుడు వాగ్భట్టు అతడు హితభుక్ మితభుక్ ఋతభుక్ అనగా హితము చేయునది, తగినంతగా ఋతువులను అనుసరించి భోజనము అనర్చున్న అతడు అని సమాధానం ఇచ్చినాడు. అనగా తన ప్రకృతిని అనుసరించి వాత పిత్త శ్లేష్మములను తెలుసుకొని భుజించవలను. ఒకవేళ వాత ప్రకృతి ఉన్నప్పుడు, శరీరంలో వాయు వికారం ఉన్నప్పుడు బియ్యము మున్నగు వాయుకారక పదార్థములు మరియు పుల్లని పదార్థములను వదిలివేయవలను. చిన్న పిప్పలి, శొంఠి, అల్లం మున్నగు వానిని తీసుకొని ఉండవలను. పిత్త ప్రకృతి గలవారు ఉష్ణకారి పదార్థములు, నూనెలో వేపుడు పదార్థములు తీసుకొనవలదు. సొరకాయ, దోసకాయ, కీర వంటివి వండని పచ్చి భోజనము తీసుకొనవలను. కఫము అనగా శ్లేష్మ ప్రకృతి వారికి చల్లని పదార్థములు, బియ్యము, పెరుగు, మజ్జిగ మున్నగునవి అధిక మాత్రలో సేవించవలదు. పాలలో చిన్న పిప్పళ్ళు, పసుపు మున్నగు వారిని సేవించవలను. తగినంతగా భుజించుట శ్రేయస్కరముగా నుండును. జీర్ణకోశమును సగభాగము అన్నము కొరకు, 4వ భాగము త్రాగదగిన పదార్థముల కొరకు ఉంచుచు మిగిలిన 4వ భాగము వాయువు కొరకు వదిలివేయవలను. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ చూద్దాం.